తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి వెటనరీ సైన్స్ చదవాలి అంటే నీట్ ఒకటే ఆప్షనా? అసలు కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి, కోర్స్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఫీజ్ ఎంత అవుతుంది, కట్ ఆఫ్ ఏంటి, కెరియర్ ఆప్షన్స్ ఏంటి, శాలరీ ఏంటి, అసలు వెటనరీ సైన్స్లో ఏం చదువుతాం, బ్యాకప్ ఆప్షన్స్ ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కాలేజెస్. వెటనరీ సైన్స్కి కాలేజెస్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోరుట్ల జగిత్యాల, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ మన్నూర్ వరంగల్. ఇవి పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ, ఇది మెయిన్ యూనివర్సిటీ. దీని కింద ఈ కాలేజెస్ అనేవి వస్తాయి. ఇది తెలంగాణలో ఉన్న వన్ అండ్ ఓన్లీ వెటనరీ సైన్స్ కాలేజ్. అండ్ ఈ 3 కాలేజెస్ అనేవి ఈ యూనివర్సిటీ కింద ఉంటాయి. అండ్ తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్కి, అది కూడా మెయిన్గా వెటనరీ సైన్స్కి సంబంధించిన కాలేజెస్ ఏమీ లేవు. ఈ కాలేజెస్లో దగ్గర 200 to 300 సీట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా వరకు తెలంగాణ స్టూడెంట్స్కి వాళ్ళు రాసే తెలంగాణ ఎంసెట్ మీద సీట్స్ డిపెండ్ అయి ఉంటాయి. అయితే టీఎస్ ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తుంది అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకి, బీసీ కానీ, ఓసీ కానీ, జనరల్ కానీ, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా సరే ర్యాంక్ అనేది 5000 లోపు ఉంటే వాళ్ళకి వెటనరీ సైన్స్ సంబంధించి సీట్స్ అనేవి వస్తాయి. కట్ ఆఫ్ అనేది 5000 ర్యాంక్ కంటే తక్కువ ఉంటే మీకు సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.